రాజేష్ నువ్వా? సారీరా. ఏంటి మంచి ఉదాహరణ ఉన్నావు? ఏమైనా ప్రేమలో పడ్డావా? అబ్బే అదేం కాదురా. ఎందుకురా అబద్ధాలు చెబుతా? పడక పళ్ళ కళ్ళకంటూ అదో డైలాగ్ చెప్పడం డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు నన్ను లాగేసుకున్నంత మైకలో ఉన్నావంటే నువ్వు చేసుకున్న అభిప్రాయం చెప్పరాదు. సాంగ్ అనుకో మన ఇష్టమే. రాజేష్ నేను నచ్చాడు కొద్దిగా తీసుకో. నువ్వు నా ప్రాణ స్నేహితుడురా. నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను? మరేమి ప్రేమలో పడ్డ మాట నిజమే, కానీ మరేమిరా ఆమె ఒప్పుకోలేదా? చెప్పు, నీకు రాసిస్తాను. అదే కాదురా. మరేకేం రా వాళ్ళ పొలం లేరా? చెప్పు, నేను నీ పెళ్ళికి పెద్దది, నేను నీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను. అమ్మాయి పేరు ఎవరో చెప్పు. ఒరే రాజేష్, నువ్వు నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా పెరిగావా? కాకపోతే అరే అతో ఆస్తిలో నువ్వు గొప్పవాడివిరా. అరే ఆ మాట అనవద్దురా. అవతల అనుకుంటే నా అక్కలు నా ప్రాణం అవడానికైనా నేను వెనకాడను. పోనీలే, అమ్మాయి ఎవరో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడి నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపిస్తాను. రాజేష్ నీ పిల్ల ఏమిట్రా అంత ఆశ్చర్యంగా అడుగు? నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? చా చా చా, ఎంత మాట అన్నావురా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే ఆ అదృష్టవంతురాలు ఎవరు అన్న ఆనందంలో అడిగాను. నీ సుఖమేరా నాకు కావలసింది. ఇంతకీ అమ్మాయి ఎవర్రా? ఏ ఊరురా? అమ్మాయి ఈ ఊరే. నీకు తెలిసిన అమ్మాయి కానీ ముందు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పరా. రాజేష్, ముందు పెళ్లి నీకు కూడా ఫిక్స్ అయిందిరా. ముందు నువ్వే చెప్పరా. కూడా అతో నీకంటే ముందు నేను పెళ్లి చేసుకోకపోయినా నీ అనుమతి లేకుండా నేను పెళ్లి చేసుకోరా. ఇగో అవన్నీ జరగలే. ఈ పెళ్లి కోడలు ఏం బాగుందో చూడు. రే రాజేష్, అమ్మాయి పేరు చెప్పరా అంటే కథలు వినిపిస్తున్నావు. చెప్పకపోతే పోయావు. పెళ్లిలో చూడనా ఆ అదృష్ట జాతకురాల్ని? అలా దారికే. రే రాజేష్, ఆ సిగరెట్స్ మాడరా బాబు అంటే వింటావా? చూడు, పాతకాలపు ముసలాడిలా ఎలా దగ్గుతున్నావు. ఆపండి బాబు, దగ్గునంత మాత్రాన నాకేమైనా క్యాన్సరా టీవీయా? తెలియదు. నిన్నే డాక్టర్ శ్రీనివాసరావు గారిని కలిశాను. ఈరోజే రిపోర్ట్లు వస్తాయన్నారు. అదే నీ పర్వర్లే ఆర్వేట్ పెళ్లిలోపు అన్ని తగ్గితే లేరా? ఎవరు? డాక్టర్ శ్రీనివాస? ఆయన నాకు మంచి దోస్తురా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి రిపోర్ట్ తీసుకొని వస్తాను. ఏమిట్రా ఆ పరుగులు? ఇప్పుడు నాకేదో అయినట్లు